రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈరోజు మోడీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏంటంటే సంక్షేమ పథకాలు 1,00,000 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ సెంటర్లకు ఎవరికి కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది. ఏమంటే ఆ కంప్యూటర్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు, మరి ప్రభుత్వ ఉద్యోగస్తు ఆఖరి జీతమైన 26,000 రూపాయలు ఇవ్వాలి కదా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడం లేదు. అక్కడ సంక్షేమ పథకాలు ఏ ఒక్క అమ్మఒడి కానీ మిగతా ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు. ఇది సరైనది కాదు. దీన్ని తీవ్రంగా కండెమ్ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా చాలా చిన్న కుటుంబాలు, చాలా పేద కుటుంబాలు, వెనుకబడిన తరగతులు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా అన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలా. ఈరోజు ఏదైతే మినీ సెంటర్స్గా ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్గా మార్చాలా, అదే ఆయాలకు కూడా వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలా. ఇవేవైతే గతంలో ఉన్న ప్రభుత్వంలో 43 రోజుల పాటు సమ్మె చేసి ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కాదు. ఆ రోజు సమ్మె చేస్తే 40 రోజుల సమ్మె చేస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నుంచి మొదలుకొని, లోకేష్ నుంచి మొదలుకొని అందరూ కూడా టెంట్లకు వచ్చి మేము వస్తే మేమున్నాం, మా ప్రభుత్వం వస్తుందని చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఏ ఒక్క విషయం పట్టించుకోలేదు. మరి ఈరోజు గ్రాట్యుటీ విషయం ఆ రకంగా ఇంకా సరైనటువంటి స్పందన లేదు. కనీస వేతనం కూడా స్పందించలేదు. ఇది ఈ ప్రభుత్వానికి ఒక మొదటి హెచ్చరికగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందించకపోతే సిఐటి ఉద్యమాలు చేసి, ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ సిఐటి ఉద్యమాలు ఏమిటో, అది కరెంటు ఉద్యమం కావచ్చు, అంగన్వాడీ ఉద్యమం కావచ్చు, ఆయనకు చాలా అనుభవం ఉంది. కాబట్టి భవిష్యత్తులో అంత దూరం వెళ్లకుండా, ఉద్యమాన్ని ఉధృతం కాకుండా ఆయన సంక్షేమ పథకాలు అయితేనేమి, కనీస వేతనం అయితేనేమి ఈ కార్మిక అంగన్వాడీ వాళ్లకు అమలు చేయాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తాం. ఓకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు కావాలి, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి, పెన్షన్ వర్తింపచేయాలనే తదితర డిమాండ్లతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాము. మరి అంగన్వాడీలకు కేవలం 11,500 రూపాయలు వస్తుంది, ఆయాలకు మినీ వాళ్ళకి 7,000 రూపాయలే వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీకు సంక్షేమ పథకాలు వర్తింపవు అని ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయము. మరి మేము ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ మాకు వర్తింపచేయాలి, అలాగే కనీస వేతనం వర్తింపచేయాలి, 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. లేదు అంటే అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి సంక్షేమ పథకాలు వర్తింపచేయమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఇమ్మంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అంటారు. మరి ఇలా 2 రకాలుగా మాట్లాడడం అనేది చాలా అన్యాయం. కాబట్టి మాకు ఏదైతే ఉందో, మీరు గత 42 రోజుల సమ్మె కార్యక్రమంలో మా టెంట్ల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పిన హామీని మీరు ఈరోజు అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరి ఈరోజు యాపుల పనిభారం చాలా విపరీతంగా ఉంది. ఫోన్లు పని చేయట్లేదు, సిగ్నల్స్ రావట్లేదు. మరి సాఫ్ట్వేర్లు చేస్తున్నంత పని అంగన్వాడీలతో చేపిస్తున్నారు. రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున ఉదయం రాత్రి 8 గంటలకు యాప్ బాగా పనిచేస్తుంది. మీరు వెళ్ళండి అంటే మరి ఇంట్లో పిల్లలను వదిలేసి, భర్తను వదిలేసి, అన్నము వంట చేయకుండా మహిళలు ఎలా పోయి చేయాలనేది మేము ఈరోజు అడుగుతున్నాము. కాబట్టి మాకు ఏదైతే ఉందో మీరు పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పని చేసే ఫోన్లు ఇవ్వండి, ర్యామ్ ఉన్న ఫోన్లు ఇవ్వండి. 2GB ఫోన్లు ఇచ్చి 5GB పనులు చేయించుకుంటున్నారు. అవి పనులు కాక అంగన్వాడీలు మానసిక వేదనకు గురవుతూ ఈ ఉద్యోగం వద్దురా బాబు అని రిజైన్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అంగన్వాడీలని పని భారం నుంచి తగ్గించాలి, సెల్ ఫోన్లు ఇవ్వాలి, కనీస వేతనం అమలు చేయాలి. మినీ వర్కర్లు ఆయా పని, టీచర్ పని చేసుకుంటూ యాప్లు పని చేసుకోలేక చాలా ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి మినీ వర్కర్లను వెంటనే మెయిన్ వర్కర్లుగా చేస్తూ వాళ్ళకి హెల్పర్ని కూడా కేటాయించాలి. వెంటనే జీవో విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి. మరి మాకెందుకు మెమోలు ఇస్తూ ఉన్నారు? ఆ పని చేసేదానికి సరైన సెల్ ఫోన్లు ఇస్తే మేము కూడా ఖచ్చితంగా చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే పని అయితే బాగా చేస్తూ ఉన్నారు, అదే తగ్గట్టుగా పనికి తగ్గ వేతనం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని మరోసారి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా అంగన్వాడీల పట్ల ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మాకు జీతాలు, అలాగే కనీస వేతనం ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మినీ వాళ్ళని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని మరొకసారి ప్రభుత్వాన్ని విన్నపం చేస్తూ ఉన్నాము. మీరు ఇప్పటికైనా అంగన్వాడీల పట్ల దృష్టి పెట్టకపోతే మేము రాబోయే కాలంలో మరింత తీవ్రత చేసి ఉద్యమాలకి సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.